ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఉన్న ఈ యొక్క చేయి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనో దుఃఖమును రోదనయో అని అందులో వ్రాయబడి ఉండెను. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో మనమంతా రక్షణలోనికి వచ్చినాం. ఆయన సిలువ ద్వారా రక్షింపబడిన మనం చేయవలసిన విషయాలు, మన జీవితము మనం ఎరగవలసిన వారమైనాం. ఇక్కడ చూస్తే ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మొదటి వచ్చిన నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవాలని ఉన్నా అంటున్నాడు. దేవుడు ఆది నుండి కూడా ఆదమవలతో మాట్లాడాలనుకుని ప్రతిదినము చల్లబూట వారి దగ్గరకు వచ్చినాడు. ఈనాడు కూడా మనుషుని యొక్క సావాసము దేవుడు కోరుతున్నాడు. 1 కొరింథీ 1:9 ఉంటుంది. ఆయన సావాసము మనం ఉండాలని, మన సావాసం ఆయనతో ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, మన జీవితాల్లో ఈనాడు స్నేహితులతో ఉంది మన సావాసం, లేకుంటే సెల్ ఫోన్లతో ఉంది మన సావాసం, లేకుంటే ఇతరమైన వ్యాపకాలలో మన సావాసం ఉంది. అయితే భక్తుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఉన్న ఒక చేయి నా యొద్దకు చాపబడి ఉన్నది. ఆయన దగ్గరికి ఒక గ్రంథం వచ్చింది, కానీ మన దగ్గరికి కూడా పరిశుద్ధ గ్రంథము వచ్చింది. ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉంది అంటున్నాడు? మహా విలాపము మనోరోదన అని అందులో వ్రాయబడి ఉన్నది అంటాడు. ఆ దినంలో ఆయనకున్న పరిస్థితిని బట్టి ఈ విషయాలు రాయబడినట్టు దేవుడు తెలియపరచాలని ఆయనకు ఆ గ్రంథం ఇచ్చినాడు. ఈనాడు మనకిచ్చిన గ్రంథం ఎంత ఘనమైందో చూడండి. దేవుని వాక్యము ఎంతో మధురము, ఎంతో ఆశ్చర్యకరము. కీర్తన 119:50 ఉంటుంది. ఈ వాక్యము నన్ను బ్రతికించున్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మదినిచ్చుంది అన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా బాధలు, ఆయాసాలు, దుఃఖములు, వ్యసనాలే ఉన్నాయి. ఈ వాక్యం మాత్రమే నెమ్మదినిచ్చేది. ఈనాడు నెమ్మది లేక ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, నెమ్మది కొరకు తాగుబోతులుగా మారుతున్నారు, నెమ్మది కొరకు వేశ్యల గృహాలకు చేరుతున్నారు, నెమ్మది కొరకు కొండకు వెళ్ళిపోయి వచ్చేటప్పుడు సరిగా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే నెమ్మది గల స్థలం ఏదంటే ఈ వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకు నెమ్మదినిస్తుంది. ఆయనకు హెచ్చరికగా ఉన్న మాటలు కాదు, కానీ మనకు హెచ్చరిక చేసి మనల్ని సరి అయిన మార్గంలో, లేకుంటే జీవ మార్గంలో, ఇంకో మాటలు చెప్పాలంటే నిత్య జీవమును ఇచ్చే మార్గమును ఈ వాక్యం మనకు బోధించేదిగా ఉంది. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నీ వాక్యమును బోధింపక తప్పిపోకూడదు, దాంట్లో వ్రాయటన్నిటి ప్రకారము నువ్వు నడుచుకున్నట్లు దాన్ని దివారాత్రము ధ్యానించు అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలు వాక్యము ధ్యానించకుండా, వాక్యం చదవకుండా, వాక్యంను అర్థం చేసుకోకుండా ఎంతో ప్రమాదంలో ఉన్నాయి. ఈనాడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాక్యాలు ఒకసారి చదువుతాం, కొన్ని గుర్తుంటాయి. కానీ ఇంకో ప్రమాదకరమైన విషయం ఏం జరుగుతుందంటే, వాక్యానుసారమైన జీవితం కనబడతలే. సాతాను మన శరీరంలో ఉంది. మన శరీరము మొదటి యోహాను 1:2 అధ్యాయం 15, 16, 17 వచనాల్లో చూస్తే ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, ఇవి లోక సంబంధమైనవి. ఈ శరీరాశ అనేది ఏం చేస్తుందంటే, పేరు కొరకు ప్రయాసపడ్డాడు చేస్తుంది. నువ్వు మంచోడు అనిపించుకో, నువ్వు ఎత్తు మీద ఉండు, నువ్వు గొప్పోడు అనిపించుకో అని చెప్తుంటది. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు? నువ్వు దీనుడవుగా. ఎంత స్పష్టమైన మాట కదా. కీర్తనలు 50 అధ్యాయంలో అంటాడు, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. యెహోవా లక్ష్య పెట్టాలి అనుకుంటే, లేకుంటే యెహోవా మనల్ని చూడాలి అనే కోరిక మనకుంటే, మనం దీనత్వంలో ఉన్నామా అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం పరిశీలన చేసుకుందాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉన్నాను. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. మా జీవితము నీ యొక్క వాక్యానుసారంగా, వాక్యం ధ్యానించే వారంగా, వాక్యంతో సావాసం ఉన్నట్టు కృపనీయమని
యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.